గా ఈ సెప్టెంబర్ నెల అనేది వరల్డ్ బ్లడ్ క్యాన్సర్ మంత్ అని సెలబ్రేట్ చేస్తారు. అవేర్నెస్ మంత్ లో మన ముందు ఉన్న నిజంగా ఉన్న హీరోస్ అంటే ఉమా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ధైర్యంగా ట్రీట్మెంట్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కూడా ట్రీట్మెంట్ అయ్యాక ముఖ్యంగా మన తెలుగు జనాల్లో ఎవరు ముందుకు రారు, ఎందుకు మనం భయపడతారు, అందరికి తెలిసిపోతుంది అని. అయినా వాళ్ళు ముందు వచ్చి వాళ్ళ ఏ బాధతో వెళ్ళారు అదే బాధలో ఉన్న వాళ్ళకి ఒక ధైర్యం, ఈ జబ్బు గురించి అవగాహన పెంచడానికి. అదే విధంగా బ్లడ్ క్యాన్సర్ పేరు వినగానే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో జనాలకి మన అపోహలు ఏముంటాయంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్న మనిషి ఎంత ట్రీట్మెంట్ చేసినా మంచిగా కారు, ట్రీట్మెంట్ చేసినా మంచిగా అయినా కూడా జీవితాంతం మంచం పైన ఉంటారు అని ఒక అపోహలు ఉన్నాయి. సో బ్లడ్ క్యాన్సర్ చికిత్స తర్వాత ఈ చికిత్స అయిన పేషెంట్స్ కంప్లీట్ శాశ్వత పరిష్కారం అయ్యి కంప్లీట్ క్యూర్ అయ్యే అవకాశం 90% దాకా ఉండదు. కొన్ని జబ్బులు అయితే 95-100% కూడా ఉన్నాయి. 25 సంవత్సరంలో చాలా కొత్త ఆధునికమైన చికిత్సలు వచ్చాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో మార్పిడి, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇలాంటి నానా రకాల ట్రీట్మెంట్ వల్ల క్యూర్ అయ్యే అవకాశాలు 90% కింద ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా క్యూర్ అయిన మనిషి మనలాగానే ఆరోగ్యవంతంగా ఉండి అన్ని పనులు చేసుకోవచ్చు, మనకిన్న ఇంకా నార్మల్ చేయొచ్చు, మన జీవితం ఉండొచ్చు వాళ్ళది. ఈ ఒక పాజిటివ్ మెసేజ్ ఈ మీడియా బంధువుల తరఫున మన భీమవరం దానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదే విధంగా మీరు సమయం తీసుకొని వచ్చిన సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు. మీరు మన గోదావరి జిల్లా నుంచి ఒక పేషెంట్ మేము 5 సంవత్సరం క్రితం హాఫ్ మ్యాచ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాము. ఆ బాబు కూడా మనతో ఉన్నారు. ఎందుకంటే మనం ఏది అయితే చూస్తాం అది ఎక్కువగా నమ్ముతాం వినే కింద, రైట్? సో ఒక ట్రాన్స్ప్లాంట్, హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అంటే అన్ని బోన్ మ్యారో మార్పిడిలో అన్నిటి కింద చాలా డిఫికల్ట్, ఛాలెంజింగ్, కాంప్లెక్స్ ట్రీట్మెంట్. అది అయ్యాక కూడా ఒక ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఒక బాబు ఎలా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు అది మీకు తెలియచేయడానికి మన ముందు ఉమా గంగాధర్ ఉన్నారు. కాలేజ్ వెళ్తున్నారు. వాళ్ళకి హాఫ్ మ్యాచ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ సిస్టర్ తరఫున డోనర్ కూడా వచ్చారు. మన తెలుగు జనాల్లో స్టెమ్ సెల్ డొనేట్ చేయటం కూడా ఒక పెద్ద భయం. అంటే ఒక కిడ్నీ, లివర్ డొనేట్ చేసేలాగా బోన్ మ్యారో మార్పిడిలో డోనర్ శరీరం నుంచి మనం బోన్ మ్యారో ఆపరేషన్ ద్వారా తీస్తామని ఒక అపోహలు ఉన్నాయి. అది తప్పు. మనం ఒక ప్లేట్లెట్ బ్లడ్ తీసేలాగా మామూలు స్టెమ్ సెల్ డోనర్ నుంచి తీస్తాము. డోనర్ కి స్టెమ్ సెల్ ఇచ్చిన వల్ల, డొనేట్ చేసిన వల్ల ఎటువంటి అపాయం, ఎటువంటి ఇబ్బంది, ప్రమాదం ఉండదు. ఆన్ ద కాంట్రరీ, స్టెమ్ సెల్ డొనేట్ చేస్తే మనిషికి మంచిది. ఎందుకంటే పాత స్టెమ్ సెల్స్ వెళ్ళి ఇంకా బాడీ కొత్త స్టెమ్ సెల్, బ్లడ్ డొనేషన్ హెల్త్ బెనిఫిట్స్ లాగానే స్టెమ్ సెల్ డొనేషన్ ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. డోనర్ కూడా చక్కగా ఉన్నారు, అది తెలియచేయడానికి వాళ్ళ సిస్టర్ కి కూడా, అమ్మాయికి కూడా పిలిచాము. వీళ్ళు ఒక సొసైటీలో పాజిటివ్ మెసేజ్ తెలియచేయడానికి ఏ భయం పెట్టుకోకుండా ముందు వచ్చారు. ఆ సందర్భంగా ఉమా గంగాధర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా కృతజ్ఞతలు. సో బేసికలీ హిమాటలాజీ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ రివల్యూషనరీ ట్రీట్మెంట్. అంటే ఎటువంటి బ్లడ్ జబ్బు, బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా కరెక్ట్ చికిత్స చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు 90% కింద ఎక్కువగా ఉంది. సో మీరు అందరు ఇక్కడ వచ్చిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు. సో అగైన్ మీడియా అనేది అది ప్రింట్ మీడియా ఉండొచ్చు, డిజిటల్ మీడియా ఉండొచ్చు, సోషల్ మీడియా ఉండొచ్చు. మన ప్రస్తుతానికి ఉన్న సమాజంలో ఒక పాజిటివ్ మెసేజ్ అయినా, నెగటివ్ మెసేజ్ అయినా ఈ మీడియా మెసేజ్ ఎలా తెలియచేస్తుంది దాన్ని బట్టి జనాలు ఆలోచిస్తారు. సో మీడియా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ వెపన్. మనం ఫౌండేషన్ ఆఫ్ హౌ సొసైటీ ప్రోగ్రెసెస్ అండ్ ఇవాల్వ్. సో ఈ మీడియా మందులకి చాలా ధన్యవాదాలు. అండ్ ఒక రిక్వెస్ట్, ఈ పాజిటివ్ మెసేజ్ మన గోదావరి జిల్లాలో అందరికీ తెలియచేయండి. సో నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ తరఫున మీ అందరికీ గ్రీటింగ్స్. దిస్ ఇస్ మా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్. ఇక్కడ ఇది ఇండియాలో టాప్ మోస్ట్ హాస్పిటల్.
అత్యాధునికమైన హాస్పిటల్. ప్రతి రూమ్ నుంచి పేషెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు నెల దాకా హాస్పిటల్ ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. సో బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక జబ్బు కాదు, దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ బ్లడ్ క్యాన్సర్ చికిత్స తర్వాత మనిషి ఎంత ఆరోగ్యవంతంగా ఉండొచ్చు, అది ఉదాహరణ చెప్పాలంటే మన పివి సింధు మేడం అందరికీ తెలుసు. మన గౌరవ మహిళ, మన భారతదేశానికి 2020లో టోక్యో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన గౌరవ మహిళ. సో అదే విధంగా అదే టోక్యో ఒలింపిక్స్ లో రికాకో ఈకి అని జపానీస్ అథ్లీట్, మనం ఇండియా జపాన్ రిలేషన్స్, మోదీ గారు జపాన్ వెళ్ళారు. నౌ జపాన్ ఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా, రైట్? సో రికాకో ఈకి జపానీస్ అథ్లీట్ పివి సింధు గారు ఏ ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించారో అదే ఒలింపిక్స్ లో 2020లో స్విమ్మింగ్ లో ఈమె సిల్వర్ మెడల్ సాధించింది. ఆమెకి జస్ట్ 2 years ముందు 2018లో ఒక ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ ఏఎంఎల్ 6 months చికిత్స కంప్లీట్ పూర్తిగా అయ్యాక ఆమె ఓన్లీ మామూలు నార్మల్ ఆరోగ్యవంతంగా కాకుండా ఎక్స్ట్రా ఆర్డినరీ సాధించింది. జస్ట్ మీరు ఆలోచించండి, ఈ చికిత్స అయిన 1-2 సంవత్సరంలో మనిషి ఎంత ఆరోగ్యవంతంగా అవ్వచ్చు అంటే అదే టోక్యో ఒలింపిక్స్ లో షీ వాజ్ సిల్వర్ మెడల్ ఓనర్ ఫర్ స్విమ్మింగ్, రైట్? సో అదే విధంగా ఈ నటి, బాలీవుడ్ సినీ నటి మీ అందరికి తెలుసు, ఆమెకు కూడా 2004లో మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్. అప్పట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు 20 సంవత్సరం అయినాక కూడా అంత ముందు ఎంత మరి బ్యూటిఫుల్ ఉండేది అంతే అందంగా ఇప్పుడు కూడా ఉంది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనిషి ఖరాబ్ అవుతారు, మంచం మీద పడి ఉంటారు, అది తప్పు, అది అపోహలు. అదే విధంగా ఈ పేషెంట్ అని చెప్పే ముందు మీరు ఆ పేషెంట్ అన్నారు. అఫ్ కోర్స్ వీళ్ళు ఇప్పుడు పేషెంట్ కాదు, మనలాగా ఒక ఆరోగ్యవంతమైన మనిషి. హైదరాబాద్ నుంచి పవన్ గారు, వీళ్ళకి 2016 ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్, నానా స్టెమ్ సెల్ ద్వారా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయి 10 సంవత్సరాలు అయినాయి. వాళ్ళకి జిమ్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత ఆరోగ్యవంతంగా ఉన్నారు. ట్రాన్స్ప్లాంట్ అయి 10 సంవత్సరాలు దాటాయి, రైట్? సో అదే విధంగా చాలా షీఈ్ ద డాక్టర్, మన యశోదాలోనే ఫిజిషియన్, ఎండి మెడిసిన్. ఆమె కూడా ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఎంత సిక్ ఉండేది, ఇప్పుడు 5 సంవత్సరం తర్వాత కంప్లీట్లీ ఆరోగ్యవంతంగా అయింది. ఈ పాప తిరుపతి నుంచి 9 months ఉన్నప్పుడు ఏఎంఎల్ అని ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ వల్ల వాళ్ళ నాన్న ద్వారా హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేశాము. ఇప్పుడు ఈ పాప వయసు 7 years, 7 సంవత్సరాలు. ఈ పేషెంట్ మన భీమవరం నుంచి హైదరాబాద్ లో బిజినెస్ మన్ గా ఉన్నారు. వాళ్ళ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ డాటర్ తో చేశాము. వాళ్ళు కంప్లీట్లీ 68 years లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాము. ఈ పేషెంట్ కూడా మన గోదావరి జిల్లా నుంచి 2015లో హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ నానాతో అత్యాధునికమైన కొత్త టెక్నిక్ ద్వారా ఇండియాలో ఫస్ట్ టైం చేశాము. ఇప్పుడు 10 years అయినాయి. విజయవాడలో ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఈ అమ్మాయి ఐఐటి చెన్నైలో చదువుతుంది, వీళ్ళు డాక్టర్. సో ఇలాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి, రైట్? ఈ అమ్మాయికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక 4 సంవత్సరాల తర్వాత పాప కూడా పుట్టింది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే మనం వేరేగా ఆలోచించే సమయం వచ్చింది. బ్లడ్ క్యాన్సర్ డెత్ సెంటెన్స్ కాదు. మంచి చికిత్స ద్వారా క్యూర్ అయ్యే అవకాశాలు 90% ఉంటాయి. క్యూర్ అయిన పేషెంట్ మనలాగా ఆరోగ్యవంతంగా ఉండొచ్చు, రైట్? సో ఇలాంటి యశోద హాస్పిటల్లో మేము గత 15 years లో 1000కి ఎక్కువగా ట్రాన్స్ప్లాంట్ చేశాము. బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక కంప్లీట్ క్యూర్ అయిన జబ్బు కాదు అని అపోహలు. కంప్లీట్ క్యూర్ రేట్ చాలా మంచిగా ఉంటుంది. ఈ శాస్త్రాలు అన్ని మెడిసిన్ ఫ్యూచర్ ఇంకా గొప్పగా ఉంటుంది. కొత్త టెక్నిక్స్, కొత్త మందులు, కొత్త చికిత్సలు వచ్చాయి. ఇమ్యూనోథెరపీ, సర్జికల్ స్ట్రైక్ లాగా ఓన్లీ క్యాన్సర్ ని అటాక్ చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. సో డెఫినెట్లీ సక్సెస్ రేట్ చాలా ఉన్న వల్ల క్యూర్ రేట్ చాలా ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్యూర్ అయ్యే అవకాశం 90% కింద ఎక్కువగా ఉంటుంది. సో మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ఇది మన టీం. ఇండియాలో లార్జెస్ట్ టీమ్ ఫర్ బ్లడ్ క్యాన్సర్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో ఉంది. మేము 1000కి ఎక్కువగా ట్రాన్స్ప్లాంట్ చేశాము.
సో ఈ పాజిటివ్ మెసేజ్ బ్లడ్ క్యాన్సర్ కానీ బ్లడ్ జబ్బులు కానీ ఒక క్రిటికల్ జబ్బు ఉన్న వల్ల కూడా దానికి మంచి చికిత్స ద్వారా పూర్తి పరిష్కారం చేయొచ్చు. ఈ మెసేజ్ దయచేసి సొసైటీలో తెలియచేయండి అని బ్లడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతతో రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మాది ఈస్ట్ గోదావరి. అక్కడ నుంచి సార్ స్వయంగా రమ్మన్నారు, అతని కాల్ అరేంజ్ చేశారు. నాకు నవంబర్ 8 2021 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు యశోద హాస్పిటల్ సోమాజిగూడలో. అతను ఏ టైంలో చేసినా కాల్ వెంటనే ఇస్తారు. అతను అందుబాటులో లేకపోయినా వీడియో కాల్ ద్వారా మాట్లాడతారు. అతని స్టాఫ్ చాలా మంచిగా చూసుకుంటారు. నాకు నవంబర్ 8 2021 ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నాకు నేను హాయిగా కాలేజ్కి వెళ్తున్నాను. క్యాన్సర్ శాస్త్రంలో రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. సర్జరీలో మనం చెప్పిన ప్రకారం రోబోటిక్ సర్జరీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. రికవరీ టైం చాలా తక్కువగా అయిపోతుంది. చూడండి, సర్జరీలో ఒక మనిషి శరీరంలో సర్జరీ చేయాలంటే ఓన్లీ హ్యాండ్స్ లిమిటేషన్స్ ఉంటాయి మూమెంట్ కి, హ్యాండ్ మూమెంట్స్ కి, రైట్? సో రోబో ద్వారా శరీరం, ముఖ్యంగా చెస్ట్ అబ్డామిన్ లో ఉన్న అవయాలకి సర్జరీ, చెస్ట్ సర్జరీ ఉదాహరణంగా మన చెస్ట్ ఓపెన్ చేసి డీప్ సర్జరీస్ అనేది హ్యాండ్ కింద మోర్ ప్రిసైజ్, మోర్ రిఫైన్ రోబోటిక్ సర్జరీ ద్వారా రిజల్ట్స్ ఉంటాయి. రోబోటిక్ సర్జరీ ద్వారా ఒకటి హాస్పిటల్లో ఉండే సమయం తగ్గిపోతుంది, సగం పేషెంట్ త్వరలో రికవర్ అవ్వచ్చు, పెయిన్ చాలా తక్కువగా అవుతుంది. ఎందుకంటే రిఫైన్ రోబోట్ అన్ని 360 డిగ్రీ, మన చేతికి ఓన్లీ 90 డిగ్రీస్ మూమెంట్స్ ఉంటాయి సర్జన్ చేత్తో ఆపరేట్ చేయాలంటే. రోబోట్ లో ఉన్న ఆ సీజర్స్ 360 డిగ్రీ రొటేట్ అవుతాయి. సో మోర్ ప్రిసిజన్, మోర్ రిఫైన్డ్ సర్జరీ, తక్కువగా చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ కి తక్కువగా డ్యామేజ్, రికవరీ టైం చాలా తగ్గిపోతుంది, పెయిన్ అనేది చాలా తగ్గిపోతుంది, అండ్ పేషెంట్ కి సక్సెస్ రేట్ రోబోటిక్ సర్జరీ ద్వారా చాలా గొప్పగా ఉంటాయి. రోబోటిక్ సర్జరీ అన్ని శాస్త్రంలో ఉండేది, తల నుంచి పాదాల వరకు అన్ని అవయవాల సర్జరీలో రోబోటిక్ సర్జరీ ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ ఉంది. ఆర్థోపెడిక్స్, గైనీ, కడుపు సర్జరీస్, లంగ్స్, హార్ట్ సర్జరీస్, లంగ్ సర్జరీస్, హెడ్ నెక్ సర్జరీస్, అన్ని రకాల సర్జరీలు రోబోట్స్. క్యాన్సర్ శాస్త్రంలో కొత్త చికిత్సలు వచ్చాయి. నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక 10 years ముందు అన్ని బ్లడ్ క్యాన్సర్స్ కి పాత కీమోథెరపీ ద్వారా చికిత్స చేస్తే, కీమోథెరపీ అనేది క్యాన్సర్ కణాలతో సహా మామూలు రక్త కణాలు కూడా నష్టం చేస్తుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా వస్తాయి, రైట్? సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి, ప్లస్ ఆ కీమోథెరపీ ప్రభావం అన్ని అవయవాల్లో ఉండడం వల్ల ఆ కీమోథెరపీ ఎక్కువ మాత్రలు ఇవ్వలేము. ఆ కీమోథెరపీ డోస్ పైన మనం వెళ్ళలేము. సో కీమోథెరపీకి ఎఫెక్ట్స్ తక్కువగా, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా, అండ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా. బట్ కీమోథెరపీ కంపారిజన్ లో కొత్త అత్యాధునికమైన టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి. అంటే టార్గెటెడ్ థెరపీస్ అంటే ఏమిటి? మీకు ఒక ఉదాహరణ చెప్తాము. మనం క్యాన్సర్ నుంచి మనకు కాపాడుకోవడానికి దేవుడు ఇమ్యూనిటీ ఇచ్చాడు, రైట్? సో ఆ ఇమ్యూనిటీ వచ్చేది తెల్ల రక్త కణాల ద్వారా, లింఫోసైట్ ద్వారా, రైట్? సో లింఫోసైట్స్ ని మనం ఇప్పుడు కొత్త చికిత్సా థెరపీ ద్వారా ఒక కార్ టీ సెల్ ట్రీట్మెంట్ అని వచ్చింది. కార్ టీ అంటే కైమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ టీ థెరపీ. అది మీకు ఒక 1 word లో చెప్పాలంటే గైడెడ్ డ్రోన్ మిసైల్ అటాక్ అగేన్స్ట్ ఎనిమీ. శత్రు పైన మిసైల్ అటాక్, డ్రోన్ అటాక్. ఎలా? సో మనం దాంట్లో ఏం చేస్తాము, ఆ బ్లడ్ క్యాన్సర్ జబ్బు ఉన్న మనిషి బ్లడ్ తీస్తాము. ఆ బ్లడ్ నుంచి లింఫోసైట్స్ ల్యాబొరేటరీలో కృత్రిమంగా తయారు చేసి దాన్ని మిసైల్ లాగా దానికి మార్చి, అది చాలా ఎక్కువగా మాత్రలు తయారు చేసి అదే బ్లడ్ లాగా ఆ పేషెంట్ ఎక్కిస్తే ఈ మిసైల్స్ వెళ్ళి ఓన్లీ క్యాన్సర్ సెల్స్ ని మాత్రమే నష్టం చేస్తాయి. చుట్టుపక్క నార్మల్ రక్త కణాల పైన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో సక్సెస్ రేట్ 90%, సైడ్ ఎఫెక్ట్స్ 90% కింద తగ్గిపోతుంది.
సో ఇలాంటి చాలా కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు వరకు బ్లడ్ క్యాన్సర్ చికిత్స అంటే ఓన్లీ ఇంజెక్షన్ కోర్స్, పేషెంట్ హాస్పిటల్లో కంపల్సరీ అడ్మిట్ అవ్వాలి, అడ్మిట్ అయ్యి చాలా సైడ్ ఎఫెక్ట్ ఉన్న ఇంజెక్షన్ మాత్రమే ఇవ్వాలి, అలా ఒకటే ఆప్షన్ ఉండేది. ముఖ్యంగా వయస్సు ఎక్కువగా ఉన్న వాళ్ళు, 50-60 సంవత్సరం ఎక్కువగా ఉన్న వాళ్ళు కీమోథెరపీ తట్టుకోరు. సో ఇలాంటి చాలా జబ్బులకి అత్యాధునికమైన టార్గెటెడ్ టాబ్లెట్స్ కూడా వచ్చాయి. టాబ్లెట్స్ ద్వారా కూడా బ్లడ్ క్యాన్సర్ నివారణ చేసుకోవచ్చు, రైట్? ఇలా చాలా రకాల కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇమ్యూనోథెరపీ అంటే సొంత ఇమ్యూనిటీకి బలంగా చేసి క్యాన్సర్ ని కంప్లీట్ పరిష్కారం, నాశనం చేసే ఇమ్యూనోథెరపీ కూడా వచ్చాయి. సో ఈ అన్ని చికిత్స వల్ల అత్యాధునికమైన బోన్ మ్యారో మార్పిడి, ఇమ్యూనోథెరపీ, కార్టీ సెల్ ట్రీట్మెంట్. కార్టీ సెల్ థెరపీ గురించి, కాస్ట్ గురించి చెప్పాలంటే ఒక 5 సంవత్సరం ముందు ఎవరికైనా కార్టీ థెరపీ అవసరం ఉంటే వాళ్ళకి అమెరికా, యూరోప్ పంపించారు. ఆ ఒక కార్టీ సెల్ ట్రీట్మెంట్ కి 8 to 10 crores కాస్ట్ ఉండేది. దయచేసి వినండి, కాస్ట్ 8 to 10 crores. ప్రస్తుతానికి ఇండియాలో కార్టీ డెవలప్ అయింది, రైట్? ఆపరేషన్ సింధూర్ విన్నాము, ఎందుకు సక్సెస్ అయింది? మన ఇండియాలో ఉన్న సైంటిస్ట్, ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్, ఇలాంటి ఐఐటి డిఫెన్స్ సెక్టర్ తో కొలాబరేట్ చేసి మన సొంత గూగుల్ లాగా మ్యాప్ తయారు చేశారు, రైట్? మన సొంత. సో మన ఆయుధానికి మనం చేసే అటాక్ వరల్డ్ ఎవరికి తెలియదు, రైట్? సీక్రెట్ లో మనం ఆపరేట్ చేశాము, ఆపరేషన్ సక్సెస్ఫుల్ సాధించాము. అదేవిధంగా ఇండియాలో కార్టీ సెల్ ట్రీట్మెంట్ తయారైన వల్ల ఐఐటి ముంబై, టాటా హాస్పిటల్ ముంబై ఈ జాయింట్ కొలాబరేషన్ తో ఇండియాలో ఉన్న మన సొంత కార్టీ సెల్ ట్రీట్మెంట్ ఇండియాలో తయారు చేశాము. మన దగ్గర ఓన్లీ 20 లక్షలు మాత్రమే ఖర్చు వస్తుంది. అఫ్ కోర్స్ 20 లక్షలు కూడా మన జనాలకి చాలా ఎక్కువగా కాస్ట్, కానీ నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, ఈ కార్టీ ఎక్కువగా మాత్రలు వాడేటప్పుడు నెక్స్ట్ 2 to 3 years లో అది 2, 3, 4 లక్షల్లో కూడా అవ్వచ్చు, దానికి తక్కువగా కూడా అవ్వచ్చు. ఎందుకంటే మన దేశంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు, యుఎస్ ఇండియా పైన 50% టారిఫ్ పెంచింది. మనకి ఏమైనా ఫరక్ వచ్చిందా? అస్సలు ఫరక్ రాదు. బికాస్ వీఆర్ ద బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, 140 crore పాపులేషన్, ఆల్ టెక్నాలజీ, హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ వరల్డ్ లో అన్నిటికన్నా ఎక్కువగా ఇండియాలో ఉన్నారు. సో అండ్ ఆల్సో నౌ కాలం మార్చింది, అన్ని రకాల చికిత్స మనం తయారు చేస్తున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను గత 25 సంవత్సరం నుంచి బ్లడ్ క్యాన్సర్ శాస్త్రంలో ఇండియాలో పని చేస్తున్నాను, రైట్? సో నేను టాటాలో చదివాను, వెల్లూరులో చదివాను, కలకత్తాలో చదివాను, ముంబైలో చదివాను. గత 15 years నుంచి యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో పని చేస్తున్నాను, రైట్? సో ఒక 5 years 10 years ముందు ఏదైనా కొత్త ముందు తయారవుతే బయట దేశం నుంచి మన దేశంలో రావడానికి 5 నుంచి 10 సంవత్సరం టైం పడేది. అదే విధంగా అది బయట దేశం నుంచి మన దేశంలో వచ్చి కాస్ట్ అనేది మన రూపాయిలో 0.1% పేషెంట్ కూడా అఫోర్డ్ చేయలేకపోవాలి, రైట్? సో బిగ్గెస్ట్ ఫార్మా డీల్, ఆంకాలజీ డ్రగ్ డీల్ బిగ్గెస్ట్ ఇండియాలో, ఇండియా కంపెనీ నుంచి ఒక 1 month ముందు అయింది. గ్లెన్మార్క్ అని ఒక ఫార్మా అత్యాధునికమైన మాలిక్యూల్ జానుబ్రూటినిబ్ తయారు చేసి యుఎస్ లో ఉన్న ఒక కంపెనీకి $5 billion కి అమ్మారు. ఇమాజిన్, ఒకప్పుడు మేము వేరే వాళ్ళు అమెరికా, యూరోప్ తయారు చేసిన మందు పైన వాళ్ళ పైన డిపెండ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మన నుంచి మందులు, మనం డెవలప్ చేసిన మందులు కొనుతున్నారు. ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఎటువంటి జబ్బు ఉన్నా కూడా వాళ్ళ మైండ్ లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్, నాకు ఎందుకు వచ్చింది, నేను ఏం తప్పు చేశాను? బ్లడ్ క్యాన్సర్ అనేది పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా రావచ్చు. కొన్ని జబ్బులు, ఆల్కహాల్ ఎక్కువగా మాత్రలు వాడితే స్టమక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు కనపడుతుంది. స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు కనపడతాయి. అలా బ్లడ్ క్యాన్సర్ కి ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు. నంబర్ 1, అఫ్ కోర్స్ మనం క్యాన్సర్ నుంచి ఏ క్యాన్సర్ అయినా దానికి ప్రివెంట్ చేయడానికి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఒక హెల్దీ లైఫ్ స్టైల్, సంతులితమైన ఆహారం. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో వల్ల ప్రతి ఒక్కడు బయట తింటున్నారు. అది విషమా అమృతమా దేవుడికి తెలుసు, రైట్? సో హోమ్ మేడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ అండ్ 7 to 8 hours adequate sleep, ఇలాంటి రెగ్యులర్ లైఫ్ స్టైల్ మార్చాక బ్లడ్ క్యాన్సర్ ఎటువంటి క్యాన్సరే కాకుండా అన్ని జబ్బుల గురించి మనం
ప్రివెన్షన్ గొప్పగా చేయొచ్చు. కానీ బ్లడ్ క్యాన్సర్ లో ఎగ్జాక్ట్ కారణాలు ఉండవు, రైట్? సో కానీ అన్ని జబ్బుకి ప్రివెంటివ్ మెజర్స్ బ్లడ్ క్యాన్సర్ లో కూడా పనికి వస్తాయి. చాలా రకాలు ఉంటాయి. సొంత స్టెమ్ సెల్స్ తో ఆటోలోగస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, మల్టిపల్ మైలోమా, లింఫోమా అని బ్లడ్ క్యాన్సర్ లో వాడతాము. దానికి 8 to 10 lakhs ఖర్చు అవుతుంది. ల్యూకేమియా అనే బ్లడ్ క్యాన్సర్ కి ఫుల్ మ్యాచ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే దాదాపు 15 lakhs to 20 lakhs ఖర్చు అవుతుంది. హాఫ్ మ్యాచ్ ఉమా గంగాధర్ లాగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే 18 to 20 lakhs ఖర్చు వస్తుంది. ఈ ఎందుకు ఇంత ఎక్కువగా ఖర్చు వస్తుంది అంటే ఈ దూషితమైన బోన్ మ్యారో నుంచి తప్పించుకోవాలంటే 8 days వరకు, వారం దాకా పేషెంట్ ని చాలా హైడోస్ కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వటం జరుగుతుంది. ఈ హైడోస్ కీమోథెరపీ, రేడియోథెరపీ ద్వారా బోన్ మ్యారోని మొత్తం నాశనం, దూషితమైన బోన్ మ్యారోని మొత్తం నాశనం చేస్తాం. తర్వాత ఆరోగ్యవంతమైన డోనర్ స్టెమ్ సెల్ పేషెంట్ కి ఎక్కించాక భూమిలో బిజన్ పెడితే ఒక రోజులో ఒక రాత్రిలో పంట ఎలా రాదు, అదే విధంగా స్టెమ్ సెల్ నుంచి కొత్త బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి అవడానికి 2 నుంచి 3 వారాలు పడతాయి. పేషెంట్ నెల దాకా హాస్పిటల్లో ఒక స్పెషల్ ఐసీయూలో ఉంటారు. ఆ ఐసీయూకి పేరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్. ఎందుకంటే పేషెంట్ ఇమ్యూనిటీ 0 అయినప్పుడు గాలి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్, గాలిలో కోటి జీవాణులు, విషాణులు ఉంటాయి, రైట్? ఇక్కడ ఒక బ్రెడ్ టుకడా పెడితే 4-5 రోజుల తర్వాత మనం తినగలమా? ఎందుకు తినలేము? అది పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది? దాంట్లో ఫంగస్ వస్తుంది. ఎక్కడి నుంచి ఫంగస్ వస్తుంది? గాలి నుంచి వస్తుంది. మనకి గాలిలో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి భయపడాల్సిన అవసరం లేదు. మన శరీరంలో ఉన్న రక్తం, తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేసి మనకు కాపాడుతున్నాయి. కానీ పేషెంట్ 0 కౌంట్ ఉన్న పేషెంట్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడాలంటే స్పెషల్ ఐసీయూలో ఉంచాలి. దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అంటాం. రోజు బ్లడ్ ఎక్కించాలి, ప్లేట్లెట్ ఎక్కించాలి. ఇన్ఫెక్షన్ కోసం రకరకాల పవర్ఫుల్ యాంటీబయాటిక్, యాంటీఫంగల్స్ వాడాలి. ఈ అన్ని చికిత్స నెల దాకా జరుగుతుంది. నెల దాకా పేషెంట్ హాస్పిటల్లో ఉండాలి. దానికోసం కాస్ట్ ఇంత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా కొన్ని జబ్బులకి ఆరోగ్యశ్రీ ఉంది. మన హైదరాబాద్ హాస్పిటల్ ఇప్పటి వరకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కి ఆరోగ్యశ్రీ లేదు. సో ఇది కూడా థ్యాంక్ యూ సార్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. క్యాన్సర్ లో అన్నిటికన్నా ప్రమాదకారకమైన క్యాన్సర్. నేను బ్లడ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కాబట్టి నా 25 సంవత్సరం ఎక్స్పీరియన్స్ తో 2 మాటలు చెప్తాను. అన్ని క్యాన్సర్లో అన్నిటికన్నా ప్రమాదకారకమైన క్యాన్సర్ అంటే బ్లడ్ క్యాన్సర్. ఎందుకు? బ్లడ్ క్యాన్సర్ కి స్టేజెస్ ఉండవు. తల నుంచి పాదాల వరకు బ్లడ్ ఉంటుంది. ఎక్కడెక్కడ బ్లడ్ ఉంది అక్కడ బ్లడ్ క్యాన్సర్ ఉంది. సో బ్లడ్ క్యాన్సర్ కి స్టేజెస్ ఉండవు. బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డిలే చేస్తే, ట్రీట్మెంట్ తప్పు చేస్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా దట్ ఈస్ ద బ్యాడ్ పార్ట్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. కానీ శరీరంలో ఉన్న ప్రతి అవయానికి వచ్చిన బ్లడ్ క్యాన్సర్ అన్నిటికన్నా హైయెస్ట్ క్యూర్ రేట్ అయ్యే బ్లడ్ క్యాన్సర్. ఈ బ్లడ్ క్యాన్సర్ లో కొన్ని బ్లడ్ క్యాన్సర్, అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకిమియా AML-M3 క్యూర్ రేట్ 100%. పిల్లల్లో వచ్చే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకిమియా 10 సంవత్సరం కింద ఉన్న పిల్లల్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్ క్యూర్ రేట్ 95% to 100%. AML బ్లడ్ క్యాన్సర్ క్యూర్ రేట్ 70 to 80%. లింఫోమా 80%. మైలోమా కంట్రోల్ చేయొచ్చు 100%. సో బ్లడ్ క్యాన్సర్ చాలా ప్రమాదకారకమైన క్యాన్సర్ ఉన్నా కూడా క్యూర్ అయ్యే అవకాశం బ్లడ్ క్యాన్సర్ లో అన్ని క్యాన్సర్ కింద మాక్సిమం ఉంటాయి. అబ్సల్యూట్లీ లేదు, అది తప్పు. అది ఇంకా థ్యాంక్ యూ సార్ మీరు ఈ విషయం ముందు తీసుకుని రావడానికి. అఫ్ కోర్స్ బ్లడ్ క్యాన్సర్ లో క్యూర్ ఎప్పుడు అంటాం, అది ముందు తెలుసుకుందాం. చికిత్స అయిన ఫస్ట్ మంత్ లో పేషెంట్ డిశ్చార్జ్ చేస్తే క్యూర్ కాదు, రైట్? సో ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ చాలా జనాలు 1 month హాస్పిటల్ నుంచి బయట వచ్చాం క్యూర్ అయ్యాము అని చెప్తారు, అది తప్పు. బ్లడ్ క్యాన్సర్ లేకపోతే ఏ క్యాన్సర్ లో కూడా క్యూర్ అంటే ఏమిటి? క్యూర్ అంటే క్యాన్సర్ చికిత్స అయ్యాక 5 సంవత్సరం ఈ పేషెంట్ క్యాన్సర్ రాకుండా ఆరోగ్యవంతంగా ఉండటం, దానికి క్యూర్ అంట. 5 years, రైట్? 5 years దాటితే అప్పుడు క్యూర్ అంట, రైట్? ఏ క్యాన్సర్ లో కూడా, బ్లడ్ క్యాన్సర్ లో కూడా. సో క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంటే బ్లడ్ క్యాన్సర్ లో 5 సంవత్సరం క్యాన్సర్ రాకుండా ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం 80% ఉంది. సో
బ్లడ్ క్యాన్సర్ లో హైయెస్ట్ క్యూర్ రేట్ ఉన్నాయి. అండ్ 5 years అంటే క్యూర్. మెడిసిన్ ఎన్ని రోజులు వాడతాము? ఉమా, నీకు మెడిసిన్ ఎన్ని రోజులు వాడాము? 2 years. 2 years లో కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక కొన్ని మెడిసిన్స్, పవర్ఫుల్ మెడిసిన్ 3 to 6 months వాడతాం. 2 years ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీవైరల్స్, యాంటీ ఫంగల్స్ 2 years వాడతాం. ఎందుకంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నెలలోనే సక్సెస్ అయినా కూడా పేషెంట్, ఒక చిన్న బాబు, చిన్న బేబీ పుట్టాక వ్యాక్సిన్ కొన్ని 3 months కి ఇస్తాము, కొన్ని 6 months కి ఇస్తాము, కొన్ని 1 year, కొన్ని 2 year. అలా వయస్సు ఎలా ఎలా పెరుగుతుంది, అలా వ్యాక్సిన్ ఎందుకు ఇస్తాము? ఎందుకంటే పుట్టిన బేబీకి ఇమ్యూనిటీ 100% ఉండదు. ఆ ఇమ్యూనిటీ స్లోలీ పెరిగి 2 years లో పూర్తిగా ఇమ్యూనిటీ 100%, 100% పెరుగుతుంది. అదే విధంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వేరే డోనర్ నుంచి బ్లడ్ ఉత్పత్తి ఒక పేషెంట్ బాడీలో చేశాక ఆ పేషెంట్ కి ఇమ్యూనిటీ పూర్తిగా నార్మల్ అవ్వడానికి 1 to 2 years టైం పడుతుంది. ఈ 1 to 2 years రకరకాల ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి అని కొన్ని ఇన్ఫెక్షన్ కాకుండా ప్రివెన్షన్ అని కొన్ని టాబ్లెట్ వాడతాం. కానీ క్యాన్సర్ మందులు మాత్రం జీవితాంతం వాడము. 6 months తర్వాత అన్ని మందులు అన్ని నార్మల్ ఉంటే, ఎటువంటి ఇబ్బంది కాంప్లికేషన్స్ లేకపోతే 6 months లో 1 year లో అన్ని మందులు ఆపచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ లో ఆ పేషెంట్ జీవితాంతం మందులు వాడతారు. కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వేరేది. ఎందుకంటే మన శరీరంలో ఇమ్యూనిటీ వచ్చేది బ్లడ్ సిస్టమ్ ద్వారా. సో బ్లడ్ సిస్టమ్ ద్వారా ఇమ్యూనిటీ వస్తే ఆ ఇమ్యూనిటీ తగ్గడానికి జీవితాంతం మందులు వాడే అవసరం లేదు. 6 months లో మందులు బంద్ చేస్తాం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మాకు చిన్న పల్లెటూరు అండి, మా ఊరు పక్క ఊరు తప్పితే వేరే తెలియదు. అలాంటిది హైదరాబాద్ యశోద హాస్పిటల్ అంటే చాలా భయపడ్డాను. కానీ ఆయన చాలా మంచిగా మాట్లాడారండి. అంతా నేను చూసుకుంటాను బాబుది, ఏం కాదు, ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్దాము అనేసి చాలా మంచిగా చెప్పారు. చాలా ధైర్యాన్ని ఇచ్చారండి మాకు. 2 years తర్వాత ఇంక మందులు ఏమి లేవండి. కాలేజ్కి వెళ్తున్నారు, చాలా చక్కగా ఉన్నారు. మా మాటల్లో చెప్పాలంటే ఆయన నిజంగా దేవుడు అండి. చాలా ధైర్యాన్ని ఇస్తారు ఆయన.